अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम ఖురాన్లోని సూరా అల్ ముమినూన్ 23వ సూరాలోని 12వ వాక్యం నుంచి 22వ వాక్యం వరకు గనక మనం చూసినట్లయితే నిజంగా మేము అంటే ఎవరంటే ఆయన సృష్టికర్త దేవుడు. నిజంగా మేము మనిషిని అంటే మొట్టమొదటి మనిషిని ఆదాంని మట్టి సారంతో సృష్టించాము. మొట్టమొదటి మానవుని మట్టి ద్వారా సృష్టించాము. తర్వాత అతన్ని ఒక వీర్య బిందువుగా చేసి ఓ సురక్షితమైన చోటులో అతన్ని నిలిపి ఉంచాము. మరి ఆ వీర్య బిందువును ఒక ఘనీభవించిన రక్తముగా చేశాము. మరి ఆ రక్తపు ముద్దను ఒక మాంసపు పిండముగా మార్చాము. దరిమిలా కొద్దిగా ఆ యొక్క పిండానికి ఎముకలుగా చేశాము. మరి తర్వాత ఆ ఎముకలకు మాంసం తొడిగించాము. దాని తర్వాత దాన్ని ఒక భిన్నమైన ఒక సృష్టిగా ప్రభవింపజేశాము. మరి అందరికన్నా ఉత్తమ సృష్టికర్త అయినటువంటి ఆ అల్లా శుభకరుడు. మరి ఆ తర్వాత మీరంతా తప్పకుండా మరణిస్తారు. ప్రతి ఒక్క ప్రాణికి మరణం అనేది ఉంటుంది. మరి ప్రళయ దినాన మళ్ళీ మీరంతా తిరిగి లేపబడతారు ప్రళయ దినం తర్వాత. మరియు మేము మీపైన సప్త ఆకాశాలు అంటే 7 ఆకాశాలను మీ పైన మేము 7 ఆకాశాలను నిర్మించాము. మేము సృష్టి విషయంలో అజాగ్రత్తగా లేము. మేము ఒక తగు మోతాదులో ఆకాశం నుంచి వర్షాన్ని కురిపిస్తున్నాము. మరి దానిని భూమిలో నిల్వ చేస్తూ ఉన్నాము. భూమి లోపల కూడా నిల్వ చేస్తూ ఉన్నాము. ఆ యొక్క వర్షపు నీటిని మేము దాన్ని తిరిగి తీసుకోగలము కూడా. మరియు ఆ నీటి ద్వారా మేము మీకోసం ఖర్జూరపు తోటలను ద్రాక్ష తోటలను ఉత్పన్నం చేశాము. మీకోసం వాటిలో ఆ యొక్క భూమిలో ఎన్నో పండ్లు ఫలాలు ఉన్నాయి. వాటిని మీరు ఆరగిస్తారు కూడా. మరియు ఇంకా సీనాయి పర్వతం ప్రాంతంలో మొలకెత్తే వృక్షాన్ని కూడా మేము మీకు సమకూర్చాము. ఎందుకు అంటే అది నూనెను ఇస్తుంది. తినేవారి కోసం అది నూనెను ఇస్తుంది. తినేవారి కోసం అది కూరగా కూడా ఉపయోగపడుతుంది. మరియు మీకు పశువుల్లో కూడా ఒక పెద్ద గుణపాఠం ఉంది. ఎందుకంటే వాటి కడుపులలో నుంచి మరి ఏదైతే ఒక పేడ ఒక రక్తం మధ్యలో నుంచి మీకు తెల్లటి పాలని త్రాగిపిస్తూ ఉన్నాము. ఇంకా వాటిలో మీకు ఇతరత్ర ప్రయోజనాలు కూడా వాటి ద్వారా ఉన్నాయి. ఇంకా కొన్ని పశువుల్లో నుంచి మీకు ఆహారం కూడా లభిస్తూ ఉంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు. మరియు 22వ వాక్యం, మీరు వాటిపైన పశువులపైన మరియు నీటి మీద ప్రవహించే ఓడలపైన కూడా మీరు ఎక్కిపోతూ ఉంటారు, ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఒక ప్రాంతం నుంచి ఇంకో దగ్గరికి. ఇవన్నీ కూడా ఖురాన్ వాక్యాలు. ఖురాన్లో 23వ సూరాలోని 12వ వాక్యం నుంచి 22వ వాక్యం వరకు ఉన్నటువంటి వాక్యాలు. ఖురాన్లోని 21వ సూరా అల్ అంబియాలోని 107వ వాక్యం. ఆ వాక్యం ఏమిటి అంటే, ఏ రోజున ప్రళయ దినం రోజు ఆ రోజున అల్లా చెప్తున్నారు ఏమని, మేము వ్రాత ప్రతులను చుట్టి పెట్టినట్లుగా ఆకాశాన్ని చుట్టి వేసేస్తాము. ఏ విధంగా మేము మొదటిసారి సృష్టించామో అదే విధంగా చివరిసారి కూడా చేసేస్తాము. ఈ వాగ్దానాన్ని నెరవేర్చే బాధ్యత మాపైన ఉంది అని దాన్ని మేము తప్పకుండా నెరవేరుస్తామని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తున్నారు. ఇది ప్రళయ దినం రోజు జరిగేటటువంటి సంఘటనలో ఒక సంఘటనగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నారు ఖురాన్లో.